ఓరకల్ ఎయిర్పోర్ట్ కానుంచి బయలుదేరి నేషనల్ హైవే మీద ఒక పాయింట్ ఉన్న హెచ్8 హోటల్ కాడ ఒక క్యాలెండర్ ఆడ కూడా చూడ పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది. హ్యాంగ్అవుట్ దగ్గర హెచ్8 హోటల్ దగ్గర ఆ నుంచి నన్నూరు తర్వాత టోల్గేట్ తర్వాత టిట్కో హౌసెస్ ఆ తర్వాత హ్యాంగ్అవుట్ అయిన తర్వాత షరీనగర్ రిజిస్టర్ ఆఫీస్ అంటే షరీనగర్. దాని తర్వాత మనం చెన్నమ్మ సర్కిల్ తర్వాత బళ్ళారి చౌరస్తా వెంకటరమణ దాటిన తర్వాత వెంకటరమణ కాలనీ దాటిన తర్వాత సంతోష్ నగర్ తర్వాత మన తుంగభద్ర బ్రిడ్జి దాని మీద పోయి పంచలింగాల క్రాస్ రోడ్ వరకు కూడా ఇవన్నీ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి జగనన్నపై సబ్ జైల్లో పోయి విరూపాక్షని ఆడ పరామర్శించారు. అంటే ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో రెడ్ రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే అనుకోకుండా 12 గంటల తర్వాత కూడా 1 గంట తలుపులు పగలగొట్టి తీసుకుపోయిన పరిస్థితి. మామూలుగా అయితే పొద్దున పోయి ఎవరైనా వస్తే పిలిచింటే అట్టాటిది అర్ధరాత్రి నుంచి తీసుకుపోయి స్టేషన్లో పెట్టి ఆడపోయి ఏదైనా పరామర్శించడానికి పోతే వాళ్ళని ఎందుకు గలాట జరుగుతానని పోతే వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళ మనుషులే చించుకొని వాళ్ళ లేడీస్ జాకెట్లు అవన్నీ చెప్పి వాళ్ళే కేసులు పెట్టే పరిస్థితి. ఈ రాజ్యాంగంలో ఒక్కసారి మా జగనన్న మా నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండే విధంగా ఇటువంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా మీరు భయపడొద్దు. ఖచ్చితంగా మేము మన వైఎస్ఆర్సీపీ పార్టీ నేను నాయకుడిగా మీకు అండగా ఉంటాడనేది అది తెలియజెప్పడానికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి విరూపాక్షను పరామర్శించడానికి రావడం జరుగుతుంది.